మిర్చి ధరలు పతనం, నిల్వ చేసి నష్టపోయిన రైతులంటూ ఈనాడులో విజయవాడ ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. వార్త ఏంటో గమనిద్దాం. నందిగామ న్యూస్ టుడే. మిర్చి పంటకు మంచి ధర వస్తుందనే ఆశతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. ధర పతనం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. 2 నెలల కిందట ఉన్న ధర తగ్గుతూ వస్తోంది. ఆ ధరకు పంట విక్రయించుకోలేక శీతల గిడ్డంగుల్లోనే ఉంచాల్సి వస్తున్నది. గిడ్డంగి అద్దె, అప్పులకు వడ్డీలు అదనంగా చెల్లించాల్సి వస్తున్నందున మరింత నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేసిన మిర్చి పంట చేతికి వస్తున్నది. ఇప్పుడే ధర ఇలా ఉంటే వచ్చే పంట పరిస్థితి ఏంటని ఆందోళన కర్షకుల్లో ఉంది. తగ్గిన ఎగుమతి. గత ఖరీఫ్లో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొని మిర్చి పండించారు. కోత, ఆరబోసే సమయంలో ధర బాగున్నా కొందరు విక్రయించలేదు. ఇంకా ధర వస్తుందనే ఆశతో శీతల గిడ్డంగుల్లో ఉంచారు. ధర కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. మళ్ళీ ఇతర పైర్లు సాగు చేశారు. పెట్టుబడి కోసం విక్రయించాలనుకున్న ధర లేక అలాగే ఉంచారు. ఫలితంగా అద్దె రెట్టింపు అయింది. ఎగుమతులు తగ్గిపోవటం, శీతల గిడ్డంగుల్లో పంట నిల్వ ఉండటం, ఇతర రాష్ట్రాల్లో కొత్త పంట మార్కెట్కి రావటం తదితర కారణాల వల్ల ధర పెరగలేదని చెబుతున్నారు. రైతులు కూలీలకే క్వింటాకు 4,000 నుంచి 5,000, ఎకరానికి 5,000, ఎకరానికి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టారు. పరిస్థితి ఇది. కల్లాల్లో ఉన్నప్పుడు తేజ రకం క్వింటా 21,000, 344 రకం 16,000 నుంచి 19,000, సీడ్ రకాలు 13,000 నుంచి 17,000 వరకు ధర ఉంది. అప్పుడు విక్రయించకుండా శీతల గిడ్డంగుల్లో ఉంచేశారు. ప్రస్తుతం నాణ్యతను బట్టి తేజ రకం 13,000 నుంచి 15,000, 344 రకాలు 9,000 నుంచి 12,000, సీడ్ రకాలు అయితే 11,000 లోపే ధర ఉంది. నాణ్యత లేని మీడియం రకాలు క్వింటా 10,000 లోపే పలుకుతూ ఉంది. నిల్వ చేసి నష్టపోయా అంటున్నారు గింజుపల్లి శేషగిరిరావు, రైతు, పెనుగంచి ప్రోలు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి ధర రాక నష్టపోయా. 8 క్వింటాళ్ల లావు రకం మిర్చి కల్లంలో ఉన్నప్పుడు క్వింటా 14,500కు అడిగారు. స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు 11,000కు అమ్మా. అదనంగా ఏసీ అద్దెలు, కమిషన్, వడ్డీ కలిపి క్వింటాకు 3,000 వరకు ఖర్చు అయింది. క్వింటాకు 5,000 వరకు నష్టపోయారని అంటున్నారు ఈయన.